చింటూ వాళ్ళ ఊరికి పండగ కళ వచ్చేసింది. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో ఊరంతా సందడిగా ఉంది. తాతయ్య, ఈసారి మన గణపయ్య ఎప్పుడు వస్తాడు అని చింటూ ఉత్సాహంగా అడిగాడు. తాతయ్య నవ్వి, రేపే వస్తాడు కన్నా, ఏర్పాట్లు మొదలుపెట్టాలి అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఊరిలోని యువకులందరూ కలిసి పందిరి వేయడం మొదలుపెట్టారు. వెదురు బొంగులను పాతుతూ తాళ్లతో కడుతూ ఉంటే చింటూ కూడా వాళ్లకు సహాయం చేయాలని ఆశగా చూశాడు. ఇళ్లలో ఆడవాళ్లందరూ వాకిళ్లను శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెడుతున్నారు. చింటూ వాళ్లమ్మ కూడా ఇంటి ముందు తెల్లటి ముగ్గుపిండితో పెద్ద పద్మం ముగ్గు వేసింది. సాయంత్రం ఊరి ప్రజలందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అలంకరించిన ట్రాక్టర్లో పెద్ద తుణి కప్పిన వినాయకుడి విగ్రహం ఊరిలోకి అడుగుపెట్టింది. చింటూ తన స్నేహితురాలు లక్ష్మితో కలిసి కేరింతలు కొట్టాడు. ఊరి పెద్దలు ఎంతో భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని ట్రాక్టర్ మీద నుండి దించి పందిరి దగ్గరకు మోసుకొచ్చారు. అందరూ జైబోలో గణేష్ మహారాజ్ కీ జై అని నినాదాలు చేశారు. ఇక అలంకరణ మొదలైంది. చింటూ, లక్ష్మీ కలిసి మామిడి తోరణాలు, బంతిపూల దండలు పందిరికి కట్టారు. పందిరంతా పచ్చగా, పసుపు రంగులో మెరిసిపోతోంది. పంతులుగారు వచ్చి విగ్రహానికి పట్టు పంచికట్టి పూలమాలలతో అలంకరించారు. గణపయ్య ఇప్పుడు చూడటానికి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఇంటి వంటగదిలోంచి ఘుమఘుమలాడే వాసనలు వస్తున్నాయి. చింటూ వాళ్ల అమ్మ కలిసి గణపయ్యకు ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం కోసం సిద్ధం చేస్తున్నారు. అమ్మమ్మ చింటూ చేతిలో ఒక వేడి ఉండ్రాళ్ళు పెట్టింది. వావ్, ఎంత రుచిగా ఉందో అనుకున్నాడు చింటూ. పూజ ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రంగా ఎదురుచూడసాగాడు. రాత్రి అయ్యేసరికి పందిరి రంగురంగుల దీపాలతో వెలిగిపోతోంది. అలంకరించిన వినాయకుడు సింహాసనం మీద గంభీరంగా కూర్చుని ఉన్నాడు. ఊరంతా కలిసి పండగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.